నమస్తే. శ్రీమాత్రే నమః. మనందరికీ కూడా మోక్షపురులకి తెలిసే ఉంటుంది కదా! మోక్షపురులు అయోధ్య, మధురామాయ, కాశీ, కాంచి, అవంతిక, ద్వారక వీటిని మనం మోక్షపురులుగా పిలుస్తూ ఉంటాం. కానీ మన దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక్కగానొక మోక్షపురి ఏంటంటే మనకి కాంచీపుర క్షేత్రం. ఈ కాంచీపుర క్షేత్రంలో ఉన్న కామాక్షి అమ్మవారి గురించి, ఆ ఒక ఆలయాల రహస్యాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. జనరల్‌గా మనకి రక్తబీజుడు తెలుసు, అలాగే భండకాసుడు తెలుసు, భండాసురుడు తెలుసు. ఇవన్నీ చాలా మంది తెలుస్తూ ఉంటారు. కానీ మనకి కాంచీపుర క్షేత్రం వెనకాల ఒక రాక్షసుడు దాగున్నాడంట. వాడి పేరేంటంటే భండకాసురుడు. భండకాసురుడు అందరితోనూ చాలా మిక్కిలి గర్వంతో, అంటే వాడికి బ్రహ్మదేవుడి ఒక అనుగ్రహం వల్ల తపస్సు చేసి బ్రహ్మదేవుని అనుగ్రహం పొంది ఇంద్రలోకం సైతం సకల దేవతలందరినీ కూడా తరిమి కొట్టేశాడు భూలోకానికి. ఇలా మొత్తం అందరిని భయపెడుతున్న భండకాసురుడిని చూసి దేవతలందరూ కూడా దుఃఖించి ఇక ఇంకేం చేయలేక వాళ్ళు శక్తిహీనులు అయిపోవడంతో ఈ భూలోకానికి వచ్చేసారు. ఈ భూలోకానికి వచ్చేసిన దేవతలందరూ కూడా భూలోకానికి దేవతలు ఎందుకు వస్తారు అంటే, మన భూలోకంలో మనకి తపస్సు భూమి. అంటే ఇక్కడ సాధన చేసేవాళ్ళు, తపస్సు చేసేవాళ్ళు, సకల దేవతలు కూడా మనకి భూలోకంకి వచ్చి ప్రసన్నం అవుతూ ఉంటారు కాబట్టి ఇది అంత పవిత్రమైన భూమి. సో ఈ భూలోకాన్ని మొత్తం దేవతలందరూ వచ్చి తపస్సు చేద్దామని నిశ్చయించుకున్నారు. కానీ ఇక్కడ చేయాలో తెలియదు. అందరూ కలిసి ఒక గుంపు గూడిగా ఒక బిలంలోకి చేరుకున్నారు. ఆ బిలంలో చూస్తే పరమేశ్వరుడు దాగి ఉన్నాడు. ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే మనకి సత్యయుగం, అంటే అమ్మవారి యొక్క ఇక్కడ మనకి ఆవిర్భావం కాకముందు ఇంత జరిగిందనమాట. సత్యయుగంలో జరిగిన ఘట్టన ఇదంతా కూడా. అక్కడ పరమేశ్వరుని చూసి దేవతలందరూ కూడా స్వామి మీరేంటి ఇక్కడ ఉన్నారు అని చెప్పేసరికి పరమేశ్వరుడు తాను అనుకున్న ఒక శాప విమోచనం కూడా ఆ బిల్లంలో తపస్సు చేసుకున్నాడు అని చెప్పేసి పరమేశ్వరుడు చెప్తూ ఉంటాడు. అంటే అవంతా శాప విమోచనం అనేది నెక్స్ట్ వీడియో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మనం మనకు భారతదేశం అంతా కూడా ఒక గోవు కింద, ఒక గోమాలక్ష్మి కింద మనం ఊహించుకుంటే మనకి ఈ యొక్క బిలం ఎక్కడుంది అంటే మనకి కాంచీపుర క్షేత్రంలో ఉంది. కాంచీపుర క్షేత్రంలో మనకి గోవు యొక్క నాభి స్థానం కనిపిస్తుంది. నాభి అంటే ఎందుకు అంత పర్టికులర్ చెప్తున్నా అంటే, నాభి ద్వారా మనకి గర్భంలో ఉన్న శిశువు కూడా నాభి ద్వారానే పోషణ పొందుతూ ఉంటాడు. అలాగే అమ్మవారు కూడా నాభి స్థానంలో ఉంటూ ఇక్కడ అందరినీ పోషణ చేస్తూ ఉంటుందన్నమాట. సరే అయితే నాభి స్థానం కాంచీపురం అని చెప్తాం. అలాగే ఆ గోవు యొక్క ఉదరం వచ్చేసి మనకి కేదార్నాథ్. కేదార్నాథ్‌లో ఆ గోవు యొక్క ఉదరం కనిపిస్తుంది. ఆ తర్వాత మనకి నెక్స్ట్ గోముఖ్. గోముఖ్ అంటే ఏంటి? గోవు యొక్క ముఖం. అది మనకి హిమాలయాల్లో కనిపిస్తుంది. ఆ తర్వాత పృష్ఠభాగం, అంటే మనం జనరల్‌గా ఆవుని దర్శించుకునేది పృష్ఠభాగం కాబట్టి వెనకాల భాగం అంత తిరువయ్యూర్, తమిళనాడులోని తిరువయ్యూర్‌లో మనకి ఆ పృష్ఠభాగం కనిపిస్తుంది. ఇలా మనకి గోవుని కనుక మన భారతదేశం ఒక మ్యాప్ కింద ఊహించుకుంటే ఆ పైనుంచి కింద వరకు ఆ గోవు యొక్క అవయవాలు ఇలా ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్కలా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఈ కాంచీపురంలో నాభిస్థానంగా కనిపిస్తుంది. ఇలా ఇవన్నీ కూడా పరమేశ్వరుడు ఆ ఒక దేవతలందరికీ చెప్తున్నాడన్నమాట. అది అంత పవిత్రమైన ప్లేస్ మనకి కాంచీపురం క్షేత్రం కింద పరమేశ్వరుడు చెప్తున్నాడు. అసలు ఈ బిలం అంతా ఏంటి ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ముందు వీడియో సీరీస్‌లో వస్తూ ఉంటాయి. ఇక్కడ వరకైతే ఈ వీడియోతో మనం ఎండ్ చేద్దాం. ఎందుకంటే పరమేశ్వరుడు మొత్తం ఆ దేవతలందరికీ కూడా చెప్పి, పరమేశ్వరుడితో కూడా అక్కడ తపస్సు చేయడం వల్ల అనుగ్రహం ఎలా వచ్చింది అని కూడా మనకి నెక్స్ట్ వీడియోస్‌లో వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే మనకి ఇలాంటి కాంచీపురం సీరీస్ మీకు కావాలంటే ఖచ్చితంగా మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూడాలన్నమాట. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి. ఎందుకంటే ప్రతిదీ వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియో చూసి కనుక మనం కాంచీపురం వెళ్తే కాంచీపురంలో ఉన్న ప్రతి ఒక్క ప్రతి స్తంభం కావచ్చు, ఇప్పుడు చెప్పకూడదు, మళ్ళీ చెప్పేస్తే మళ్ళీ కొంత మీరు స్కిప్ అయిపోతారు. కాబట్టి ఈ వీడియో చూసి నెక్స్ట్ మీరంతా వెళ్ళి చూసుకోండి. నిజంగా అద్భుతంగా మీరు ఫీల్ అవుతారనమాట. సో కామాక్షి అమ్మవారి గురించి చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సిద్ధంగా ఉంటే మన నెక్స్ట్ వీడియోస్ కంటిన్యూ చేద్దాం. సరే అయితే శ్రీమాత్రే నమః.